హలో స్టూడెంట్స్, ఎప్పుడైనా అనుకున్నారా మనం మౌస్ క్లిక్ చేయగానే అంత ఫాస్ట్గా మీ కంప్యూటర్ ఎలా రెస్పాండ్ అవుతుందో అని? ఆ మ్యాజిక్ అంతా లోపలున్న హార్డ్వేర్దే. సో ఈరోజు మనం ఆ బాక్స్ ఓపెన్ చేసి మీ పీసీని పవర్ చేసే రియల్ హీరోస్ని కలుద్దాం. సో వాట్స్ ఇన్సైడ్ యువర్ కంప్యూటర్? మనం డైలీ యూజ్ చేసే ఈ మషీన్ లోపల అసలు ఏముంటుంది? చూడటానికి ఒకటే బాక్స్లా ఉన్నా లోపలంతా ఒక టీంలాగా కలిసి పనిచేసే చాలా పవర్ఫుల్ కంపోనెంట్స్ ఉంటాయి. పదండి, ఆ టీంలో ఉన్న కీ ప్లేయర్స్ ఎవరో పరిచయం చేసుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అసలు ఈ హార్డ్వేర్ అంటే ఏంటి? చాలా సింపుల్. కంప్యూటర్ హార్డ్వేర్ అంటే కంప్యూటర్లో ఉన్న ఫిజికల్ పార్ట్స్ అన్నమాట. అంటే మనం చూడగలిగే, టచ్ చేయగలిగే ప్రతి ఒక్క విషయం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిపియు అది కంప్యూటర్కి బ్రెయిన్ లాంటిది. తర్వాత ర్యామ్ అది కంప్యూటర్ యొక్క షార్ట్ టర్మ్ మెమరీ అన్నమాట. అన్ని పార్ట్స్ని కలిపి ఉంచే మదర్బోర్డ్. మీ ఫైల్స్ అన్నీ సేవ్ చేసుకునే స్టోరేజ్ అంటే హెచ్డిడి ఆర్ ఎస్ఎస్డి. ఇంకా మనం డైలీ ఇంటరాక్ట్ అయ్యే కీబోర్డ్ మరియు మానిటర్, ఇవన్నీ హార్డ్వేరే. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. హార్డ్వేర్ అంతా జస్ట్ ఒక పవర్ఫుల్ బాడీ లాంటిది. దానితో పని చేయించాలంటే ఇన్స్ట్రక్షన్స్ కావాలి, రైట్? అక్కడే సాఫ్ట్వేర్ పిక్చర్లోకి వస్తుంది. మీ యాప్స్, మీ ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ. సో హార్డ్వేర్ సాఫ్ట్వేర్తో కలిసి వర్క్ చేస్తుంది. ఒకటి లేకుండా ఇంకోటి లేదు. ఇది ఒక పర్ఫెక్ట్ టీం అనమాట. ఆల్రైట్, ఈ టీంలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్తో స్టార్ట్ చేద్దాం. అదే ద సిపియు ఆర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సింపుల్గా చెప్పాలంటే సిపియు కంప్యూటర్కి బ్రెయిన్ లాంటిది. ప్రతి చిన్న డెసిషన్, ప్రతి క్యాల్క్యులేషన్ అంతా ఇక్కడే జరుగుతుంది. సో ఈ బ్రెయిన్ అసలేం చేస్తుంది? బేసిక్లీ అది ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, క్యాల్క్యులేషన్స్ చేస్తుంది. మీరొక యాప్ ఓపెన్ చేసినా, గేమ్ ఆడినా, జస్ట్ మీ మౌస్ని మూవ్ చేసినా కూడా సిపియు సెకండ్స్లో మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అదే అన్ని ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ సిపియు లోపల కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏఎల్యు అంటే అరిథ్మాటిక్ లాజిక్ యూనిట్. ఇది అన్ని మ్యాథ్ అండ్ లాజిక్ ఆపరేషన్స్ చేస్తుంది. తర్వాత సియు అంటే కంట్రోల్ యూనిట్. ఇది ఇన్స్ట్రక్షన్స్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ఇంకా రిజిస్టర్స్ ఉంటాయి. ఇవి చాలా చాలా ఫాస్ట్ మెమరీ, అప్పటికి అవసరమైన డేటాని హోల్డ్ చేసుకుంటాయి. సో ఒక సిపియు పర్ఫార్మెన్స్ దేనిమీద డిపెండ్ అవుతుంది? మెయిన్గా కోర్స్, థ్రెడ్స్ మరియు క్లాక్ స్పీడ్. ఎక్కువ కోర్స్ ఉంటే అంత ఎక్కువ మల్టీటాస్కింగ్ చేయగలడు. ఇంకా క్లాక్ స్పీడ్ అంటే గిగాహర్ట్జ్, అది ఎంత ఫాస్ట్గా ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేస్తుందో చెప్తుంది. సో మోర్ కోర్స్, మోర్ థ్రెడ్స్ మరియు హై గిగాహర్ట్జ్ అంటే యు గెట్ బెటర్ పర్ఫార్మెన్స్. సింపుల్. ఓకే, మనకొక పవర్ఫుల్ బ్రెయిన్ అంటే సిపియు ఉంది. కానీ ఆ బ్రెయిన్ బాడీకి కనెక్ట్ అవ్వకపోతే యూజ్ ఏంటి? అక్కడే మదర్బోర్డ్ పిక్చర్లోకి వస్తుంది. ఇది ఒక సెంట్రల్ హబ్ అనమాట. అన్ని కంపోనెంట్స్ని కనెక్ట్ చేస్తుంది. సిపియు, ర్యామ్, స్టోరేజ్ అన్నీ దీనిమీదే ఉంటాయి. దీని ద్వారానే ఒకటితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. మదర్బోర్డ్ని చూస్తే చూడండి, ప్రతి పార్ట్కి ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంటుంది. సిపియు కోసం ఒక సిపియు సాకెట్, ర్యామ్ కోసం ర్యామ్ స్లాట్స్, మీ గ్రాఫిక్స్ కార్డ్ కోసం పీసీఐఈ స్లాట్స్, ఇంకా మీ స్టోరేజ్ డ్రైవ్స్ కోసం స్టోరేజ్ కనెక్టర్స్ అన్నీ కరెక్ట్గా అక్కడే ఫిట్ అవుతాయి. ఆల్రైట్, నెక్స్ట్ టాపిక్ మెమరీ. కంప్యూటర్ థింక్ చేస్తుంది, పని చేస్తుంది, కానీ దాని ఇన్ఫర్మేషన్ని ఎక్కడ పెట్టుకుంటుంది? దానికోసం కంప్యూటర్లో 2 మెయిన్ టైప్స్ ఆఫ్ మెమరీ ఉంటాయి, ర్యామ్ మరియు స్టోరేజ్. ఈ రెండిటికి అసలు డిఫరెన్స్ ఏంటి? చూడండి, ర్యామ్ అనేది టెంపరరీ మెమరీ, చాలా ఫాస్ట్గా ఉంటుంది. కానీ కంప్యూటర్ పవర్ ఆఫ్ చేస్తే అందులోనే డేటా అంతా పోయింది. అదే స్టోరేజ్ అనేది పర్మనెంట్ మెమరీ, కొంచెం స్లోగా ఉండొచ్చు, కానీ పవర్ ఆఫ్ చేసినా డేటా అంతా సేఫ్గా సేవ్ అయి ఉంటుంది. సో ర్యామ్ టెంపరరీ అండ్ ఫాస్ట్, స్టోరేజ్ పర్మనెంట్ అన్నమాట. స్టోరేజ్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్లో హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్స్ ఉండేవి. ఇవి కొంచెం స్లో, ఎందుకంటే లోపల మెకానికల్ పార్ట్స్ ఉంటాయి. తర్వాత వచ్చాయి ఎస్ఎస్టీస్ అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. ఇవి చాలా ఫాస్ట్, ఎందుకంటే మూవింగ్ పార్ట్స్ ఏముండవు. ఇప్పుడు లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ వచ్చేసి ఎన్విఎంఈ డ్రైవ్స్. ఇవి ఇంకా ఫాస్ట్. సో హెచ్డిడి స్లో, ఎస్ఎస్టీ మరియు ఎన్విఎంఈ చాలా ఫాస్ట్. ఓకే, ఫైనల్గా ఈ మెయిన్ కాంపనెంట్స్ అన్నీ పనిచేయడానికి కొన్ని సపోర్ట్ సిస్టమ్స్ కావాలి. అవి లేకుండా సిస్టమ్ రన్ అవ్వదు. అవేంటంటే జీపీయూ, కూలింగ్ అండ్ పవర్ సప్లై. ఫస్ట్ జీపీయు అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది స్పెషల్గా గ్రాఫిక్స్, గేమింగ్ మరియు ఏఐ టాస్క్స్ కోసం. తర్వాత కూలింగ్ సిస్టమ్ అంటే ఫ్యాన్స్. ఈ కాంపోనెంట్స్ అన్ని చాలా హీట్ జనరేట్ చేస్తాయి. సో ఆ ఓవర్ హీటింగ్ని ప్రివెంట్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా పిఎస్యు పవర్ సప్లై యూనిట్. ఇది అన్ని కాంపోనెంట్స్కి కావలసిన పవర్ని సప్లై చేస్తుంది. సో అదన్నమాట విషయం. సిపియు, ర్యామ్, మదర్బోర్డ్, జీపీయూ
ఇవన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ టీమ్ లాగా వర్క్ చేస్తేనే మనకి కంప్యూటర్ అంత బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చిందనుకుంటాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.